జైన్ గారు, శరత్ గారు కూడా ఉన్నారు. శరత్ గారు, సార్ ఏంది మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? ఒక్కటి సార్, యాక్చువల్లీ అంటే ఐ మీన్ మై కాలేజ్ డేస్ లో నేను కూడా ఈ విప్లవ రాజకీయాలతో ముడిపడిన వ్యక్తిని. యూనివర్సిటీలో మీరేంటి PDSU విద్యార్థి సంఘం? ఆర్ఎస్యు సార్, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్. RSU ఓకే. ఆర్ఎస్యు. అయితే నేను ఎప్పుడు కూడా అంటే ఆ పరిస్థితులను గమనించిన వ్యక్తిగా, అంటే తర్వాత నేను జర్నలిజం లోకి వచ్చినాక కూడా వెన్ ఐ బికేమ్ ఎ రిపోర్టర్ ఇన్ ఈనాడు లేట్ ఇన్ 1983. ఎందుకు ఇప్పుడు యాక్చువల్లీ నాకు ఒక డౌట్ చెప్పాలి. ఎందుకంటే నేను కాలేజ్ డేస్ వచ్చేసరికి కూడా ఉంది ఉద్యమం, బట్ RSU లేదు అప్పుడు. నాకు ఒకటి చెప్పాలి ఏంటంటే, ఎందుకు అప్పుడు అగ్ర కులాల వాళ్ళే మళ్ళీ అప్పుడు RSU లో ఉన్నారు? ఇప్పుడు జార్జ్ రెడ్డి అయినా, లేకపోతే ఇప్పుడు మీరు అగ్ర కులమే, లేకపోతే ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు అలియాస్ వెలమ కులం. ఇక్కడ అగ్ర కులము, తర్వాత నీచమైన కులము, లేకపోతే తక్కువ అట్లా కాదు, అగ్ర కులాల వాళ్ళే అప్పుడు ఎందుకు RSU వైపు? దానిలో కూడా లీడర్షిప్, కొండపల్లి సీతారామే లీడర్షిప్ అగ్ర కులాల నుంచి ఎందుకు ఉంది అప్పుడు RSU లో? ఇది ఏంటంటే ఉద్యమాన్ని నీరుగార్చడానికి కావాలని ఈ కులతత్వాన్ని అంతా రెవల్యూషనరీ రాజకీయాలకు ఆపాదించినారు తప్ప అక్కడ అందరూ సమానమే, ఒక సమానమైన ఆలోచన సరళి ఉంటది, ఒక పద్ధతి ఉంటది. తర్వాత ఈ అంటే ఈ దోపిడి, దౌర్జన్యము, ఈ బూర్జో పార్టీలు ప్రజాస్వామ్యం పేరు మీద చేస్తున్నటువంటి నాటకాలు, బూటకాలను చూసి రోసిపోయిన వాళ్ళు అక్కడికి వచ్చినారు సార్. ఎంతమంది మా కామ్రేడ్స్ ప్రాణాలు కోల్పోయినారు, ఎంతమంది ప్రాణత్యాగం చేసినారు అనేది చెప్పనలవి కాదు. మీరు నమ్ముతారో నమ్మరు, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి మీకు. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అతను కృష్ణమాచారి అని ఒక డీజీపీ ఉండేది సార్. యాక్చువల్లీ హీ ప్రపోజ్ దిస్ ఫస్ట్ ప్రిన్సిపల్. ఏమని అంటే, మొత్తంగా రాష్ట్రంలో ఎంతమంది అప్పుడు PWG అనేవాళ్ళు, పీపుల్స్ వార్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ లెక్క తీసేసి వీళ్ళందరినీ ఎంత కాలంలో మట్టు పెట్టచ్చు అనేటువంటి ఒక ప్లానింగ్ తీసి ఇచ్చినాడు. ఇచ్చేసేసి ఒక పద్ధతి ప్రకారంగా అప్పుడు కరీంనగర్ లో ఒక SP ఉండేవాడు, ఆయన వీళ్ళు కొంతమంది మీనా అని ఒకతను, ఇట్లా కొంతమంది ఆఫీసర్లు ప్రత్యేకంగా శ్రద్ధ పట్టి ఎన్కౌంటర్లు చేయడమే వాళ్ళ ఒక విధి. ఎన్కౌంటర్లు చేసిన వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడము, ఇన్సెంటివ్స్ ఇవ్వడము, ఇట్లాంటి చాలా చాలా కార్యక్రమాలు చేసినారు సార్. తర్వాత అరవింద్ రావు అని డీజీపీ ఉండే కదా, ఆయన కూడా SP వరంగల్ ఉన్నప్పుడు చాలా పరమ కిరాతకమైన వ్యవహారాలు చేసినాడు. నేను ఈనాడులో ఉన్న రోజులలో కొన్ని వార్తలు వీళ్ళకి సంబంధించి రాసినప్పుడు ఇది ఇట్లా ఇట్లా అని అన్నప్పుడు ఆయన వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేయడానికి కూడా ట్రై చేసిన సందర్భాలు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే, ఈ ఎన్కౌంటర్ అనేది బూటకం అని మన మిత్రుడు ఇప్పుడు చెప్పినాడు కదా, నిజంగా అది బూటకం, మరుమాటికి బూటకమే. ఎంతో మందిని తీసుకొని పోయి కాళ్ళు వేళ్లు కట్టి చాలా నిర్దాక్షిణ్యంగా చంపినారు అనే దాంట్లో రవ్వంత కూడా డౌట్ లేదు. నేను ఒక లాయర్ గా, యాక్చువల్లీ నేను లా ప్రొఫెషన్ ఎన్నుకొని జర్నలిజం వదిలెట్టుకొని లా ప్రొఫెషన్ కి వచ్చినాక కూడా చాలా సార్లు ఈ విషయాల మీద నేను నా అభిప్రాయాలు వ్యక్తం చేసేవాడిని. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక చట్టానికి, ఒక శాసనానికి, ఒక రూల్ ఆఫ్ లాలో ఒక వ్యక్తి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నందుకు ఎన్కౌంటర్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదు సార్. వాళ్ళు పోలీసులు కాలుస్తున్నారు, మందుపాత్రలు కాలుస్తున్నారు. సార్ మీకు ఒక విషయం చెప్పనా, ఇది అవతల వాడు కాలుస్తున్నప్పుడు నేనేం చెప్తా అంటే, ఇప్పుడు మా ధర్మపురి పక్కన బెట్టపల్లి పోతారంలో పోలీస్ జీబ్ అని పెళ్లి పోయిన వాళ్ళు 12 మందిని చంపారు. మందుపాత్రలు పెట్టి చంపుతున్నప్పుడు ఎన్కౌంటర్ చేయకుండా ఏం చేస్తారు? అవతల వాడు చంపుతున్నప్పుడు నేను గాంధీజీ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప మీద చూపు అన్నాడు, కాలుస్తే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప అన్నాడు. అంతే తప్ప కాలుస్తే గనక నా ఛాతి చూపించని చెప్పలేదు. కొడితే ఓకే, చంపితే గిట్ట వాడు చంపకపోతే ఏం చేస్తారు మరి పోలీసులు? అట్లా కాదు భరత్. విషయం ఏంటంటే, తప్పు ఏ పక్షాన్ని నుంచి జరిగినా వీళ్ళు అమాయకులను చంపినా మేము కండెమ్ చేసిన వాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్క చోట కొన్ని సందర్భాలలో తప్పుడు నిర్ణయాలతో కొంతమంది మంచి మంచి వ్యక్తులను కూడా చంపినారు. కొన్ని సందర్భాలలో నో డౌట్ బూటకప్ ఎన్కౌంటర్లు జరిగాయి, ఫేక్ ఎన్కౌంటర్ దెబ్బతిన్నది. మరి ఇప్పుడు బూటకప్ ఎన్కౌంటర్లు జరిగాయి, ఫేక్ ఎన్కౌంటర్ జరిగాయి, కానీ అక్కడ వర్గశత్రువు నిర్మూలన అన్నప్పుడు పోలీసుల్ని వీళ్ళు బూటకంగా చాటుగా వచ్చి మందుపాత్రలు వేల్చాలని చంపినప్పుడు వాళ్ళు అదే విధంగా గేమ్ ప్లే చేశారు. మీరు ఒకటి సబ్స్క్రైబ్ చేశారు అంటే, యాక్చువల్ ఏంటంటే ఈ బూర్జువా టైప్ ఆఫ్ థింకింగ్ అనేది ఎట్లుందంటే, నెసెసరీగా పోలీసులను చూడంగానే నక్సలైట్లు ఆయుధాలు తీసేసి చంపుతున్నారు, వాళ్ళను చూడంగానే చంపేసి ఇది ఒక రకమైన రాంగ్ సార్. కవ్వింపు చర్యలు లేకుండా ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక ప్రశ్న, ఇప్పుడు ఇంత ఆయుధాలతో ఉన్నటువంటి వీళ్ళ పోలీసులను అడవులలోకి పంపించి మొత్తం జల్లెడ పట్టించేసేసి కనబడ్డ ప్రతి మనిషి మీద షూటెడ్ సైట్
ఇది ఏ రాజ్యాంగాల్లోని ఏ అధికరణం కింద ఈ అధికారం వస్తుంది ప్రభుత్వానికి చెప్పండి దయచేసి ప్లీజ్. I want to know. I've been practicing the constitution. I'm a lawyer by profession. I have fought many cases. Tell me which provision of the constitution empowers the police మనోహర్ గారు to undertake combing and to shoot at sight. ఏ రాజ్యాంగం ప్రకారము తుపాకులు పట్టుకొని రాజ్యాలు ఏలుతున్నారు? 20 రాష్ట్రాలను